అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్ ఛానల్. ఈరోజు శ్రీకృష్ణుడు మరియు సుధాముని స్నేహం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మరియు సుధాముడు మంచి స్నేహితులు. సందీపని ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. సుధాముడు చాలా పేదరికంలో జీవిస్తూ తన కుటుంబంతో కష్టాలు అనుభవిస్తుంటాడు. తన భార్య సూచనతో స్నేహితుడైన శ్రీకృష్ణుని కలవడానికి బయలుదేరాడు. కానీ తన దారిద్ర్యాన్ని కృష్ణుడి ముందు చెప్పకూడదనే నిర్ణయించుకుని సుధాముడు బయలుదేరుతాడు. ద్వారకకు చేరుకున్న సుధాముడిని కృష్ణుడు అత్యంత ఆదరంగా గౌరవంగా ఆహ్వానించి స్వయంగా పాదాలు కడిగి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సుధాముడు తన పేదరికానికి సిగ్గుపడి తీసుకెళ్లిన అటుకుల మూటను దాచడానికి ప్రయత్నిస్తాడు. కానీ కృష్ణుడు ఆ మూటను తీసుకుని ఆనందంగా అటుకలను తింటాడు. కృష్ణుడు సుధాముడు ఏమీ అడగకుండానే అతని పేదరికాన్ని గ్రహించి తన స్నేహితుడి ఇంటిని ఐశ్వర్యంతో నింపేస్తాడు. సుధాముడు తిరిగి తన ఇంటికి వచ్చేసరికి అతని కుటీరం రాజభవనంగా మారుతుంది. కృష్ణుడు కేవలం అటుకులు ప్రేమతో స్వీకరించి సుధాముడికి అపారమైన సంపదను ఇచ్చి స్నేహానికి నిజమైన విలువను చూపాడు. భక్తి ఉంటే దైవం అన్నీ ప్రసాదిస్తుంది. నిష్కల్మషమైన స్నేహానికి భక్తికి ఈ కథ నిదర్శనం.